కానీ ఒక్కటి మాత్రం చాలా స్పష్టంగా చెప్పగలను. అమృత విషయంలో మీరు నిజం తెలుసుకోలేదు కనుకనే అమృతను దూరంగా పెట్టారు. నిజం తెలుసుకున్నాను కనుకనే నా మనవరాలుగా హక్కుని చేర్చుకున్నాను. నా ఆస్తి మొత్తం తన పేరు మీద వ్రాశాను. సగర్వంగా నా ఇంటి కోడలుగా చేసుకుంటున్నాను. అమృత మంచి అమ్మాయి అని నమ్మి చేస్తున్నాను కానీ అయ్యో పాపం జాలిపడి మాత్రం చేయటం లేదు. ఆ తేడా మీరు గమనించాలి. చూడండి భుజంగరావు గారు, 20 సంవత్సరాలు పెంచి పెద్ద చేసిన నాకు దాని గొప్పతనం గురించి ప్రత్యేకంగా మీరు చెప్పవలసిన అవసరం లేదు. 20 సంవత్సరాల్లో కూతురుని గురించి మీరు ఎంత అర్థం చేసుకున్నారో నాకు తెలియదు కానీ 1 సంవత్సరంలో మీకంటే ఎక్కువగా అమృతని గురించి తెలుసుకున్నాను. అంత ఆత్మాభిమానం ఉన్న అమ్మాయిని నేను ఎక్కడా చూడలేదు. ఆ వినయము, ఆ విధేయత, ఆడపిల్ల అంటే అమృతలా ఉండాలి. అలాంటి కూతుర్ని కన్నా తల్లిదండ్రులుగా మిమ్మల్ని అభినందిస్తున్నాను. అలాంటి అమ్మాయి నా మనవరాలుగా నా ఇంట్లో ఎందుకు పుట్టలేదా అని చాలాసార్లు బాధపడ్డాను. ఇప్పుడు అమృత నా ఇంటి కోడలు అవుతున్నందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను కృష్ణమూర్తి గారు. నేను ఇంతగా చెప్తున్నా అమృతను గురించి ఒక్క మాట కూడా అడగలేదంటే మీకు నిజం తెలుసుకోవాలని లేదు. చూడండి, ప్రతి నాణ్యానికి బొమ్మ బొరుసు ఉంటాయి. అలాగే అమృత జీవితానికి అబద్ధం నిజమనే 2 పార్శ్వాలు ఉన్నాయి. నిజం తెలిసిన రోజున అబద్ధం సమాధి అవుతుంది. అబద్ధాన్ని నమ్మినంత కాలం నిజం సమాధిలో ఉంటుంది. అంతవరకు మీ తండ్రి కూతుళ్ళ మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోవు. మీరు నిజం తెలుసుకున్న రోజున ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అది అమృత చేతిలో లేదు, మీ చేతిలో ఉంది. ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే ఇన్ని రోజుల్లో అమృతకి నిజం చెప్పే అవకాశాన్ని మీరు ఇవ్వలేదు. ఏం జరిగిందో తెలుసుకుందామన్న ప్రయత్నం కూడా చేయలేదు. ఇప్పుడు తను స్వయంగా వచ్చి నిజం చెప్పినా మీరు నమ్మకపోవచ్చు. కానీ అమృత బదులు తను ఏ తప్పు చేయలేదని చెప్పడానికి నేను వెనకాడను. ఎప్పుడైనా, ఏ రోజైనా, ఏ క్షణమైనా మీ కూతురు తప్పు చేయలేదు అని మీ మనస్సులో ఒక చిన్ని ఆలోచన కలిగితే మరుక్షణం నేనున్నానని మర్చిపోకండి, నా దగ్గరికి రండి. అమృతని మీరు ఎప్పుడు, ఎక్కడ, ఎలా అపార్థం చేసుకున్నారో ప్రతి సంఘటనకి నా దగ్గర సమాధానం ఉంది. అసలు నిజమేమిటో నాకు తెలుసు. అమృత ఏ తప్పు చేయలేదని చెప్పడానికి అన్ని సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి. ఆలోచించుకోండి. ఇంతసేపు అమృతుని గురించి మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. నేను ఏదైనా తప్పుగా మాట్లాడి ఉంటే క్షంతవ్యం. అలాగే నా కొడుకు కోడలు కూడా మీ పట్ల తప్పుగా ప్రవర్తించుంటే వాళ్ళ బదులు కూడా క్షమాపణలు అడుగుతున్నాను. కృష్ణమూర్తి గారు, చివరిగా చిన్ని మాట. మనం మనుషులము అని చెప్పుకోవడానికి సాక్ష్యాలు ఈ బంధాలు, అనుబంధాలే. అవి మన మధ్య తగ్గినప్పుడు వాటిని నమ్మకం అనే ఆసరాతో నిలబెట్టుకోవాలి. ఆ నమ్మకమే పోయినప్పుడు మనం బతికున్నా చచ్చిపోయినట్టే. నేను వెళ్ళొస్తాను. నమస్కారం.
ఏమండి, అంత పెద్ద ఆయన మొట్టమొదటిసారిగా మన ఇంటికొచ్చి అమృత గురించి అలా మాట్లాడుతుంటే అది ఏ తప్పు చెయ్యలేదనిపిస్తోందండి. నాన్న, అక్క నిజంగా ఏ తప్పు చేస్తుండదు. అబ్బా, ఎవరై ఉంటారు ఈ పెద్ద ఆయన? ఎప్పుడు చూడలేదే. ఎవరై ఉంటారబ్బా? బావా, రా బావా, ఇదేనా రావటం? అవును బావా, రా కూర్చో. ఏం చెల్లెమ్మా, పెళ్లి పనులు ఎలా జరుగుతున్నాయి? బాగానే జరుగుతున్నాయన్నయ్య. ఏమా నందిని, బాగున్నావా? బాగున్నాను మావయ్య. మరీ చీపురు పుల్లా తయారయ్యావేంటే? కాస్త ఒళ్ళొచ్చేలా తినవే. పోండి మావయ్య. సరే గాని వచ్చిన పెద్ద ఆయన ఎవరు? అదే బావా, మన ఇంట్లోంచి బయటికి వెళ్ళాడు. బావా, నా గురించి నా కుటుంబం గురించి నీకన్నీ తెలుసు. అలాగే అమృత గురించి మాకెంత తెలుసో నీకు అంతే తెలుసు. ఇప్పుడు అమృత విషయం ఎందుకు వచ్చింది? ఏంటో బావా, అన్నీ మా కర్మ కొద్దే జరుగుతున్నాయి. ఏమైంది బావా? ఈ మధ్యన చాలా విషయాలు జరిగినాయి బావా. అది బావా జరిగింది. ఏమిటి బావా ఇదంతా? నాకేం నమ్మశక్యంగా లేదు. అమృత గురించి ఆలోచిస్తుంటే అంతా అయోమయంగా ఉంది. అదేనన్నయ్య, ఇప్పుడేమో ఆయన వచ్చి ఇలా చెప్తున్నారు. మరైతే అమృత విషయం ఏం చేద్దాం అనుకుంటున్నారు? అదే ఏం అర్థం కావడం లేదన్నయ్య. బావా, ఏం మాట్లాడవేంటి? ఏదోటి చేయాలిగా. అదే ఏం చేయాలో అర్థం కావట్లేదు బావా. చుట్టుపక్కల కాలనీలో ఆయనకి మంచి పేరుంది, మర్యాదస్తుడు, మంచి కుటుంబం. అలాంటి ఆయన ఇంటికొచ్చి అమృత చాలా మంచిదని చెప్తుంటే నమ్మాలో వద్దో తెలియట్లేదు బావా. అవునన్నయ్య, అమృత గురించి ఎంత గొప్పగా చెప్తున్నారో తెలుసా? ఒకవేళ అమృత విషయంలో నేనే తొందరపడ్డానా? అది నిజంగా ఏ తప్పు చేయలేదేమో. ఏమండి, ఒక పని చేద్దాం. అమృత గురించి మీకెలాంటి అనుమానాలున్నా నా దగ్గరికి రండి. తను ఏ తప్పు చేయలేదని చెప్పడానికి సాక్ష్యాలు కూడా ఉన్నాయన్నారు కదండి. పోనీ ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళి అమృతతో అన్ని విషయాలు మాట్లాడితే నిజం తెలుస్తుంది కదండి. అయితే ఓ పని చేయండి బావా. అమృత లేచిపోయిన దగ్గర నుంచి కోర్టులో ఫైన్ కట్టే వరకు వెంకట్రావుకి అన్ని విషయాలు తెలుసు. ఇందాకొచ్చిన పెద్ద ఆయన్ని, అమృతని, మీ కావే పెద్దల నుండి పిలిపించి వెంకట్రావుకి అన్ని విషయాలు చెప్పండి. ఇలాగే వాడు మనసు మార్చుకుంటాడేమో చూద్దాం. అప్పుడు ఇద్దరు కూతుళ్ళ పెళ్లిళ్ళు రంగరంగ వైభవంగా జరిపించవచ్చు. నీకు ఖర్చు తగ్గి గిట్టుబాటు అవుతుంది బావా. ఏంటి బావ నువ్వు చెప్పేది? ఊరుకో బావా, నువ్వు అసలు స్పృహలో ఉండి మాట్లాడుతున్నావా?
ఆయన వచ్చి చెప్పగానే అమృతకు అన్యాయం జరిగిందని ఇంటికి తీసుకొస్తావా? నువ్వు ఇన్ని రోజులు పడ్డ బాధ మర్చిపోయావా? నీకు న్యాయం జరిగిందా? నందిని పెళ్లి చేసుకుంటానని వాడు ఎంతో గొప్ప మనసుతో ముందుకు వస్తే వాడికి మీరిచ్చే మర్యాద ఇదేనా? పెళ్లి మండపంలో రేపు అమృత గురించి తెలిస్తే అడిగే నోర్లకు వెటకారం చేసే నోళ్లకు ఎవరు సమాధానం చెప్తారు? వాళ్ళందరినీ కూర్చోబెట్టి జరిగిందంతా నేనెక్కడ చెప్పను బావా. దానివల్ల 2 సంబంధాలు చెడిపోయాయి. ఇప్పుడు అమృతం తీసుకొచ్చి ఆలోచన చేస్తున్నారు మీరు. ఈ విషయం వెంకటరావు తెలిసి మనసు మార్చుకున్నాడు అనుకో, ఈ పెళ్లి కూడా జరగదు. ఒకవేళ నువ్వు గాని చెల్లెమ్మ గాని అమృత పెళ్లికి వెళ్ళి అక్షంతలు వేసి వచ్చారనుకో, నందిని జీవితాన్ని చేతుల నాశనం చేసిన వాళ్ళు అవుతారు. అసలు అమృత మీ కూతురు కాదనుకుంటేనే నందిని పెళ్లి దివ్యంగా జరుగుతుంది. లేదంటే నా చేతుల్లో ఏమీ లేదు. ఏమిటి బావ అలా చూస్తున్నావు? నేను చెప్పేది ఒకటే, కనీసం నందిని పెళ్లి అయ్యేంత వరకైనా అమృత విషయంలో ఏం జరిగినా పట్టించుకోవద్దు. ఈ సమయంలో అమృతం దూరంగా పెట్టడం అన్ని విధాలా శ్రేయస్కరం. ఆ తర్వాత మీ ఇష్టం. వెంకటరావు నా చుట్టం అని వాడి తరపు ఒకళ్ళు తప్పించుకుని మాట్లాడటం లేదు బావా. నందిని నా కూతురు లాంటిది. దానికి పెళ్లి చేస్తానని నీకు మాట ఇచ్చాను. ఈరోజు పెళ్లి వరకు వచ్చిన సంబంధం చెడిపోతుందేమోనని బాబుతో మాట్లాడుతున్నాను. ఏమీ అనుకోవద్దు బావా. అవును బావా, నువ్వు చెప్పేది నిజమే. దాని విషయంలో ఏది నమ్మడానికి వీల్లేదు. ఏ వైపు నుంచి సమస్య తెచ్చిపెడుతుందో తెలీదు. మొన్నేమో ఈ పెద్దయిన కొడుకు కోడలు వచ్చి దాని గురించి బండబూతులు తిట్టి అసహించుకునేటట్టు మాట్లాడి వెళ్ళారు. ఇప్పుడు ఈయనేమో మంచి అమ్మాయి అంటున్నాడు. ఎవరి మాట నమ్మాలి? వద్దు బావా, నువ్వు చెప్పినట్టుగా అది ఏమైనా మాకు సంబంధం లేదు. మేము అసలు పట్టించుకో. అయినా ఆయనేదో చెప్పగానే నేనెందుకు మారతాను? ఏం చెల్లెమ్మా, నువ్వేమంటావు? అలాగేనన్నయ్య. నందిని కోసమైనా అమృతను దూరంగా పెట్టడం మంచిదే. అమ్మయ్యా, శుభలేఖల దాకా వచ్చిన సంబంధం అమృత వల్ల ఎక్కడ చెడిపోతుందని భయపడ్డాను బావా. అన్నయ్య, కాళ్ళు చేతులు కడుక్కురండి, భోజనం వడ్డిస్తాను. పద బావా. అసలు అక్క పెళ్లికి వస్తుందో రాదో? తాతయ్య, ఏంటి అలా ఉన్నారు? నీతో మాట్లాడారు. రండి తాతయ్య. కూర్చోండి తాతయ్య. చెప్పండి తాతయ్య. నిజానికి ఈ విషయం నీకు ముందే చెప్పుండాల్సిందమ్మా. కానీ నేను ఫలానా చోటుకు వెళుతున్నాను అంటే నువ్వు వద్దంటావేమోనని ఆలోచించి నీకు చెప్పకుండా వెళ్ళొచ్చానమ్మా. ఇప్పుడు నేను ఎక్కడి నుంచి వస్తున్నానో తెలుసా అమ్మా? ఎక్కడి నుంచి తాతయ్య? మీ అమ్మా నాన్న దగ్గర నుంచి.
మీరు చెప్పేది నిజమా? తాతయ్య, మీరు అమ్మ నాన్నతో మాట్లాడారా? నా గురించి ఏం చెప్పారు? ఏమన్నారు తాతయ్య? నాకు తెలుసు తాతయ్య, ఏదో ఒక రోజు మీరు అమ్మా నాన్నతో మాట్లాడి నా సమస్యను పరిష్కరిస్తానన్నారు. నాన్న ఖచ్చితంగా మీ మాట వింటారు, నాకు ఆ నమ్మకం ఉంది. అవునమ్మా, నా మీద నీకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుందామనే తాపత్రయంతో వెళ్ళాను. నీ పెళ్లి గురించి బాధ్యతగా చెప్పాలని వెళ్ళాను. కూతురు పెళ్లితోనైనా వాళ్ళలో మార్పు వస్తుందేమోననే ఆశతో వెళ్ళానమ్మా, కానీ నిరాశతో తిరిగి వచ్చాను. తాతయ్య, నీ పెళ్లి విషయం చెప్తే మనసు మార్చుకుని అక్షింతలు తల్లి ఆశీర్వదించడానికైనా వస్తారనుకున్నాను. అసలు వాళ్ళల్లో ఆ సంతోషమే లేదమ్మా. కన్న తండ్రికే నీ కూతురు పెళ్లి జరుగుతోంది రావయ్య అని పిలవాల్సి రావడం విధి వైచిత్ర్యం. అంతేకాదమ్మా, మీ కూతురు చాలా మంచి అమ్మాయి, ఉత్తమురాలు. అలాంటి అమ్మాయి కూతురుగా పుట్టడం నీ అదృష్టం అని మీ నాన్నకే నేను చెప్పాల్సి రావడం, అది నా దురదృష్టమో వాళ్ళ దురదృష్టమో లేకపోతే నీ దురదృష్టమో అర్థం కావడం లేదు. నీ కూతురు అమృత నా ఇంటి కోడలు కావడం నా అదృష్టం అని చాలా గొప్పగా చెప్పాను. ఎన్ని చెప్పినా మీ నాన్నలో కానీ మీ అమ్మలో కానీ ఎలాంటి కదలిక లేదమ్మా. నీ జీవితంలో జరిగిన ప్రతి సంఘటన నాకు తెలుసు. నువ్వు ఏ తప్పు చెయ్యలేదని నాకు తెలుసు. అన్నీ వివరంగా మీ నాన్నకు చెప్పి నీ దగ్గరకు తీసుకురావాలని వెళ్ళాను. అక్కడి పరిస్థితులు చూశాక ఎన్ని చెప్పినా వాళ్ళు వినరని ఏమీ చెప్పకుండా వచ్చేసానమ్మా. మీ అమ్మా నాన్న దగ్గరకు వెళ్ళి వచ్చాను అనగానే నీ కళ్ళల్లో కనపడ్డ ప్రేమ ఆనందం మీ వాళ్ళల్లో ఎక్కడ ఏ కోశానా కనపడలేదమ్మా. అలాంటి సమయంలో వాళ్ళకి ఏం చెప్పినా అర్థం చేసుకోలేరు. ఇన్నాళ్ళు మీ నాన్నని గురించి నువ్వు చెప్తుంటే ఏమిటోలే అనుకున్నాను, కానీ చాలా మొండివాళ్ళ ఉన్నాడమ్మా. అవును తాతయ్య, నేను ఎన్నోసార్లు నిజం చెప్పాలని ఒక్క అవకాశం ఇవ్వమని ఏడ్చాను, బ్రతిమాలాను, కాళ్ళు పట్టుకున్నాను, కానీ కనికరించలేదు. అదేనమ్మా దురదృష్టం అంటే. మీ నాన్నకు నువ్వు ఎప్పుడు కనపడ్డా ఏదో ఒక తప్పు చేస్తున్నట్టుగానే కనపడ్డావు. అదే ఆయన మనసులో బలంగా నాటుకుపోయింది. ఈ ప్రపంచంలో అన్నిటికన్నా ప్రమాదకరమైంది ఏమిటంటే ఎదుటి మనిషిని గురించి నిజం తెలుసుకోలేకపోవడం. అప్పుడే ఈ అపార్థాలు, అపోహలు, గొడవలు